చీపిరాపిరాగు 4వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు బుజ్జుబుజ్జు నెల్లూరులోని సింహపురి చిల్డ్రన్ హోం నందు అనాథ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తో పాటుగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చీపినాపిరాగు తండ్రి రిటైర్డ్ హెడ్ మాస్టర్ పుల్లయ్య, సోదరుడు రవి, కుమార్తె సిద్ధిలితి, కుటుంబ సభ్యులు నిర్విఘ్న, శ్రీదాత్రి, దానుష్, కృష్ణ, ప్రసాద్, రాజశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు బుజ్జుబుజ్జు నెల్లూరులో ఉండే సింహపురి చిల్డ్రన్ హోమ్కి వచ్చాం. ఇక్కడ దాదాపు చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. ఈ చిన్నపిల్లలకి ఈ హోమ్లో పాపం వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్ళు చదువు వ్యవహారం కానివ్వండి అన్నీ చాలా జాగ్రత్తగా బాగుంది. ఈరోజు మా మిత్రుడు చీపినాపి రఘు చనిపోయి 4 సంవత్సరాలు అయింది. చాలా బాధగా ఉంది. చాలా మంచి వ్యక్తి. అందరితో పలకరించే విధానం కానివ్వండి, కలుపుకుపోయే విధానం కానివ్వండి, రఘు నుంచి చూసి మేము చాలా నేర్చుకున్నాం కూడా. అలాంటి ఒక మంచి మిత్రుడిని పోగొట్టుకున్నామన్న బాధ ఇంకా మా హృదయాల్లో ఉంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి, మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసిన వ్యక్తి చీపినాపి రఘు. వాళ్ళ మిత్రుడు చీపినాపి రవి కానివ్వండి, వాళ్ళ ఫాదరు చీపినాపి పుల్లయ్య గారు కానివ్వండి, రిటైర్డ్ హెడ్ మాస్టర్గా ఒక విలువలతో ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసిన వ్యక్తి పుల్లయ్య గారు. అలాంటి కుటుంబంలో పెద్ద కొడుకుగా పుట్టిన చీపినాపి రఘు చనిపోయి మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధ పెట్టారు. మా అందరికీ, సమాజానికి, కుటుంబానికి దూరం అయ్యి, అయినా రఘు జ్ఞాపకాలని, రఘు ఆశయాల్ని కొనసాగించడానికి కుటుంబ సభ్యులందరూ కూడా మేమందరం కూడా ఉంటాం. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం. మీ తరఫున చారిటీ చేస్తాం. మీరు చెప్పిన మాటలు, మీరు వ్యవహరించిన తీరు మా అందరి హృదయాల్లో ఉంది కాబట్టి అవి మేము ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ మీ తరఫున మేము చారిటీ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సింహపురి చిల్డ్రన్స్ హోమ్ వారికి ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 13వ తేదీ అనాథ శరణాలయంలోని పిల్లలందరికీ ఉపహారం అందజేయడం జరిగింది. ఇది నా పెద్ద కుమారుడు 4వ వర్ధంతి సందర్భంగా మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. కానీ భోజనాలు వేరే వాళ్ళు మధ్యాహ్నం నుంచి ఏర్పాటు చేసినందువల్ల టిఫిన్తో సరిపెట్టాను నేను. ప్రతి సంవత్సరం కూడా మీకు ఇదే విధంగా ఈ భోజనాలు కానీ టిఫిన్లు కానీ ఏదో వాడిగా మా కుమారుడి జ్ఞాపకార్థం మీకు ఏదైనా దుప్పట్లు కానీ ఇంకేమైనా వస్తువులు కానీ అందజేస్తాను నేను. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని మంచి భవిష్యత్తును సంపాదించుకొని ఉత్తమ పౌరులుగా కావాలని కోరుకుంటున్నాను. మా అన్నయ్య చీపినాపి రఘు వర్ధంతి సందర్భంగా బుజ్జుబుజ్జు నెల్లూరులోని సింహపురి అనాథాశ్రమంలో అల్పాహారం ఏర్పాటు చేయబడింది. మా అన్నయ్య మనసు ఇదిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పటికీ మర్చిపోలేదు అన్నయ్య. నువ్వు నీ జ్ఞాపకాలు మదిలోనే ఉన్నాయి. మిస్ అన్నయ్య.